అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 14 ఇబ్రాహీం సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. 14 ఇబ్రాహీం సూరా. పరిచయం. ఇబ్రాహీం సూరా మక్కా కాలానికి చెందినది. ఈ సూరా ముఖ్యంగా తౌహీద్, ఏక దైవారాధనను నొక్కి చెప్పింది. తీర్పు దినాన్ని, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను విశ్వసించడం తదితర ధార్మిక విశ్వాసాల గురించి బోధించింది. ఈ సూరాలో 35వ వాక్యంలో ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరాకు ఆయన పేరునే పెట్టడం జరిగింది. ప్రవక్తలందరి సందేశం, బోధనలు ఒక్కటేనని ఈ సూరా వివరించింది. సమస్త ఆరాధనలకు అర్హుడైన ఒకే ఒక్క దేవుని గురించి ప్రజలకు తెలియజేయడానికే వారంతా ప్రయత్నించారు. ప్రజలను అజ్ఞానాంధకారం నుంచి వెలుగు మార్గానికి తీసుకురావడానికి, ఆ విధంగా వారిని కాపాడడానికి కృషి చేశారు. అల్లాహ్ వివిధ జాతుల వద్దకు పంపిన ప్రవక్తలు కూడా సాధారణ మానవులే. ఆయా జాతుల భాషల్లో దేవుని సందేశాన్ని వారికి చేరవేయడానికి ఈ ప్రవక్తలు ప్రభవించారు. కానీ ఈ ప్రవక్తలను, వారి సందేశాన్ని ఆయా జాతులు నిరాకరించడానికి, తిరస్కరించడానికి ముఖ్య కారణం వాళ్ళు కూడా తమ వంటి సాధారణ మానవులు కావడమే. ప్రవక్తలందరూ తమ తమ జాతి ప్రజల నుంచి ఒకే విధమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. నిరంకుశ అధికారులు, దుర్మార్గులు తమ సహచరులతో కలిసి ఆయా ప్రవక్తలపై యుద్ధాలను ప్రకటించారు. ఈ సూరాలో తీర్పు దినాన్ని వర్ణించడం జరిగింది. ఆ రోజు సైతాను తాను మానవులను మోసగించానని ఒప్పుకుంటాడు. వాళ్ళు చేసిన పనులకు తనకు బాధ్యత లేదని అంటాడు. అల్లాహకు బదులు విగ్రహాలను ఆరాధించే మక్కాలోని అరబ్బు తెగల గురించి కూడా ఈ సూరా ప్రస్తావించింది. వారి అంతం ఎలా ఉంటుందో కూడా ఈ సూరా తెలిపింది. వారు చివరకు నరకాగ్ని గురవుతారు. తీర్పు దినాన అవిశ్వాసులకు ఎదురయ్యే బీభత్సకర పరిస్థితుల వర్ణన కూడా ఈ సూరాలో కనబడుతుంది. ఈ సూరాలో మూసా అలైహిస్సలాం ప్రవక్త ఇస్రాయేల్ సంతతికి సంబంధించిన కథను క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. ఫిరౌన్ వంటి నిరంకుశ పాలకుడి దౌర్జన్యాల నుంచి అల్లాహ్ వారిని రక్షించాడు. ఫిరౌన్ వారి కుమారులను హతమార్చేవాడు, వారి స్త్రీలను విడిచిపెట్టేవాడు. అల్లాహ్ ఇస్రాయేల్ సంతతిని అనుగ్రహించాడు. అల్లాహ్ వారిపై కురిపించిన అనుగ్రహానికి గాను వారు అల్లాహకు కృతజ్ఞత చూపవలసింది. కానీ వారు అలా చేయలేదు, తలబిరుసు వైఖరి అవలంబించారు. ఈ సూరా క్లుప్తంగా అల్లాహ్ శక్తి సామర్థ్యాలను వర్ణించింది. దివ్య ఖురాను మానవాళి కొరకు దేవుని తరపున అవతరించిన దివ్య సందేశమన్న వ్యాఖ్యతో ఈ సూరా ప్రారంభమై అదే వ్యాఖ్యతో ముగుస్తుంది. సూరతుల్ ఇబ్రాహీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 14 ఇబ్రాహీం సూరా. అవతరణ మక్కా. ఆయతులు 52. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 1. అలిఫ్ లామ్ రా. కితాబున్ أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد. ఆయత్ నంబర్ 1. అలిఫ్ లామ్ రా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ప్రజలను అంధకారాల నుంచి వెలికితీసి కాంతి వైపుకు తీసుకురావడానికి బహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాం. వారి ప్రభు ఆజ్ఞపై తిరుగులేనివాడు, స్తోత్రములకు అర్హుడైన వాని మార్గం వైపుకు తీసుకురావటానికి. 1. ఈ విషయమే ఈ గ్రంథములో మరికొన్ని చోట్ల కూడా చెప్పబడింది. ఉదాహరణకు 1. మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలుగుతీసి వెలుగు వైపుకు తెచ్చేందుకు తన దాసునిపై స్పష్టమైన సూచనలు అవతరింపజేసినది ఆయనే కదా. హదీద్ 9. 2. అల్లాహ్ విశ్వాసుల రక్షకుడు. ఆయన వారిని అంధకారాల నుండి వెలికితీసి జ్యోతి వైపుకు తీసుకువస్తాడు. అల్ బక్రా 257. 2. సన్మార్గం చూపడం వరకే ప్రవక్త పని. ఎవరైనా ఆ మార్గాన్ని అవలంబించారంటే కేవలం దైవకృపతోనే, దైవాజ్ఞతోనే అవలంబిస్తారు. ఎందుకంటే అసలైన
మార్గదర్శి ఆయనే. ఎవరి విషయంలోనైనా దైవాజ్ఞ గనక కాకపోతే ప్రవక్త ఎంతగా బోధపరిచినా వారికి సన్మార్గ భాగ్యం ప్రాప్తించదు. ఇలాంటి ఉదాహరణలు ప్రవక్తల గాథల్లో కోకొల్లలు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతగా పరితపించినా తన పినతండ్రి అబూ తాలిబ్ను ముస్లింగా మార్చలేకపోయారన్నది గమనార్హం. ఆయత్ నంబర్ 2. الذي له ما في السماوات وما في الأرض وويل للكافرين من عذاب شديد. ఆయత్ నంబర్ 2. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆ అల్లాహదే. తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. ఆయత్ నంబర్ 3. الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا أولئك في ضلال بعيد. ఆయత్ నంబర్ 3. వారు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితాన్నే ప్రేమిస్తున్నారు. అల్లాహ్ మార్గము నుంచి ప్రజలను ఆపుతూ అందులో వక్రతను సృజించగోరుతున్నారు. మార్గభ్రష్టతలో వారు చాలా దూరం వెళ్ళిపోయారు. 3. అంటే ఇస్లాం ప్రబోధనల పట్ల ప్రజల్లో అపోహల్ని పెంచి పోషించే ఉద్దేశంతో వాటిలో తప్పులెన్నుతూ ఉంటారు. ఒక విషయాన్ని దాని సందర్భం నుంచి తప్పించి వక్రీకరించేందుకు ప్రయత్నిస్తారు, లేదా మూలాంశాన్ని తమ మనోవాంఛలకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. 4. ఎందుకంటే వారిలో పైన పేర్కొనబడినటువంటి రుగ్మతలు ఎన్నో చోటు చేసుకున్నాయి. పరలోకం కన్నా ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వటం, దైవ మార్గము నుంచి ప్రజలను ఆపటం వాటిలో కొన్ని మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.